తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. తొందరపడి మీరు పెట్టుబడులు పెట్టవద్దు. ఆలోచించండి. అతి ఆశకు పోయినా కూడా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఏదైనా ఉద్యోగ ప్రయత్నాల లోపట కొంత ముందుకు వెళ్ళేటప్పుడు మీ యొక్క కులదేవతకు నమస్కరించి మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయిగా ఉంది కాబట్టి తొందరపడకుండా మీరు నిర్ణయాలు తీసుకోండి. దానివల్ల కొంత మీకు కలిసి వస్తుంది. తులారాశి వారు ఈరోజు శరవణ భవాయ నమః అని చెప్పి 7 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. ఆర్థిక పరంగా కొంత కలిసి వస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్కు సంబంధించిన స్థానచలనానికి సంబంధించిన ప్రయత్నాలు కొంతవరకు ముందుకు వెళ్తాయి. నిర్ణయాల లోపల మార్పులు ఎక్కువగా జరగడం వలన మీరు కొంత కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఉన్నది. మీరు తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించండి. మీకు అన్నీ కలిసి వస్తాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు అయ్యప్ప స్వామి గుళ్ళో కొంత విభూతిని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. రుణపరంగా కొంత అప్పును తీర్చగలుగుతారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. బంధువుల ద్వారా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురుకావచ్చును. తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మధ్యమ స్థాయిలో ఉంటాయి. ధనస్సు రాశివారు ఈరోజు కాలభైరవ అష్టకాన్ని వినండి. దానివల్ల మీకు కొంత మేలు కలుగుతూ ఉంటుంది.